రేపైతే ఎస్ఎస్‌జీడీ ఎగ్జామ్ అయితే ఉంది. దాంతో పాటే వన్ డే తిరుపతి టూర్ గూడా చేద్దామనుకుంటున్నాను ఈరోజు. చూద్దాం ఎలా ఉంటుందో. తిరుపతికైతే చేరుకున్నాము. ప్రెజెంట్ సిట్యుయేషన్ అయితే ఇలా అయితే ఉంది తిరుపతి. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా విష్ణు నివాసానికైతే వెళ్తున్నాను. టైం వచ్చేసి 10:30 అయితే అవుతా ఉంది. ఇక్కడ ప్రెజెంట్ సిట్యుయేషన్ సర్వదర్శన్ టోకెన్‌కైతే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే. ఇప్పుడైతే వెళ్లి రూమ్‌కి వెళ్లి పనుకునేద్దాం. పొద్దున్నే చాలా ప్లేసెస్ అయితే చూడాలి. రేపు థర్డ్ షిఫ్ట్ అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంది. అంతలోపల అయితే అన్ని కంప్లీట్ చేసుకుందాం. చాలా గుడ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. అందుకే అని త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి బాగా ఈరోజు ఇక్కడున్న లోకల్స్ టెంపుల్స్ అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఆఫ్టర్‌నూన్ 3 వరకు. ఆఫ్టర్‌నూన్ 3 తర్వాత ఎగ్జామ్ అయితే ఉంది. అంతలోపు టెంపుల్స్ అయితే అన్ని టెంపుల్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. వన్ డే తిరుపతి టూర్ అయితే చేస్తున్నాను. ఈ రోజంతా తిరుపతిలో గంగమ్మ జాతర అయితే ఉంటుంది. ఈ గంగమ్మ జాతర మాత్రం చాలా వైబ్‌గా అయితే ఉంటుంది. చెప్పలేము అది మాటల్లో. చూస్తేనే ఆ ఫీల్ ఉంటుంది. టూ డేస్ బ్యాక్ అయితే వర్షం అయితే ఫుల్ వచ్చింది. బయట ఇప్పుడు ఎలా ఉందో అయితే తెలీదు. వెళ్ళి చూద్దాం బయటికి ఇప్పుడు ఎట్లా ఉందో, వర్షం వచ్చిందో లేదో. వర్షం రాకపోతే టెంపుల్స్ అయితే బాగా అయితే కవరప్ చేయొచ్చు ఈరోజు నాకు. ఈజీగా ఉంటుంది. బయటకి అయితే వచ్చేసినాము. ఫస్ట్ గోవిందరాజు గుడికి మళ్ళీ ఆపోజిట్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ అయితే పోదాం. ఎప్పుడు తిరుపతికి వచ్చినా అదే వైపు. ఆపోజిట్లో ఉన్న హనుమాన్ టెంపుల్ ఇది. లోపల గోవిందరాజ స్వామిని అయితే బాగా అయితే దర్శించుకున్నాను. స్వామివారికి అర్చన జరుగుతుండగా అయితే లైవ్‌లో స్వామివారిని దర్శించుకున్నాను. ఫస్ట్ టైం అయితే ఏనుగుతో ఆశీర్వాదం తీసుకున్నాను. ఇదైతే ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ నాకు. మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి ఇక్కడ. దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ మంచినకుండ దగ్గరికైతే పోదాం. ఊబర్ అయితే బుక్ చేసుకున్నాను రైల్వే స్టేషన్ నుండి. ఇప్పుడు బైక్ టాక్సీలో అయితే వెళ్తున్నాను మంచినీళ్ళకుంట దగ్గరికి. ఫస్ట్ టైం అయితే మంచినీళ్ళకుంట దగ్గరికి వెళ్తున్నాను. ఓపెన్ ఉంటుందో ఉండదో అయితే తెలీదు. నేను అక్కడికి పోయి చూద్దాం. మంచినీళ్ళకుంట దగ్గరికైతే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఎప్పుడో ఒకసారి మాత్రమే ఓపెన్ ఉంటుందంట గేట్ వచ్చేసి. ఈరోజైతే గేట్ అయితే ఓపెన్ లేదు. బయట నుంచే దర్శించుకున్నాము. ఇక్కడ చాలా చేపలు అయితే ఉన్నాయి మంచినీళ్ళ కుంటలో. పెద్ద పెద్ద చేపలు. మీకు ఈ స్వామివారి విగ్రహం అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ గోవిందరాజు స్వామివారి విగ్రహం అయితే ఉంది. మీరు ఎప్పుడైనా వచ్చినా సరే ఇక్కడ మంచినీళ్ళ కుంట దగ్గరికి అయితే రావచ్చు. రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి 1 కిలోమీటర్ అయితే అవుతా ఉంది. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఉన్న స్వామివారిని చూడాలి చాలా ఆశతో అయితే వచ్చాను. కానీ ఆశ నిరాశ అయింది. సరే బయట నుంచైనా కూడా దర్శించుకున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తాం. ఇప్పుడైతే కపిల్ తీర్థంకి అయితే పోవాలి. రైడర్ బుక్ చేశాను. ఇంకా రాలేదు. వచ్చేదాకా వెయిట్ చేయాలి. తిరుపతిలో ఊబర్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అవుతా ఉంది. మన 5 కిలోమీటర్స్ సరౌండింగ్‌లో ఉన్న టెంపుల్స్ మొత్తాన్ని కవర్ చేయడానికి చాలా బాగుంది. కపిల్ తీర్థం అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం. స్టార్టింగ్ అయితే లోపలంతా చాలా బాగుంది. చూద్దాం లోపలికి వెళ్ళి ఇంకా ఎలా ఉందో. కపిల్ తీర్థం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వ్యూ చూడాలంటే వర్షాకాలమే చాలా మంచిది. ఎందుకంటే వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది అప్పుడు వర్షం కాలంలో. చూడడానికి కూడా 2 కళ్ళు చాలవు. ఇప్పుడైతే మనం కపిలేశ్వర్‌ని దర్శించుకుందాం. లోపల అయితే ఫోన్స్ అయితే అలౌ లేదు. ఫోన్ ఆఫ్ చేసుకొని లోపలికైతే వెళ్తున్నాను ఇప్పుడు. లోపలికి దర్శనానికి ఎలా వెళ్ళాలో దారి దొరకడం లేదు. చిన్న కన్‌ఫ్యూజన్ అయితే అయిపోయింది. హ్మ్.
దొరికింది లోపలికి వెళ్ళడానికి దర్శనానికి. వచ్చిన తర్వాత మళ్ళీ కనపడతా. ఇన్నిసార్లు తిరుపతికి వచ్చినా కూడా కపిల్ తీర్థం విజిట్ చేయలేదు. ఈసారి విజిట్ చేసినందుకు స్వామివారి దర్శనం కూడా చాలా బాగా అయితే జరిగింది దగ్గరుండి. ఇదొకటి మంచి ఎక్స్పీరియన్స్ అయితే నాకు జరిగింది. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అదే ఉబ్రా బుక్ చేసుకొని. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. ఎలా ఉందో కూడా తెలీదు. చూద్దాం అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందనేది. ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇప్పుడు. చూద్దాం ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందో. ఎంట్రన్స్ అయితే ఇలాగైతే ఉంటుంది లోపల. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనపడేది అయితే ఎంట్రన్స్. వెళ్దామండి లోపలికి. వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఇలా దర్శనం అయితే టెంపుల్ లోపల ఇలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. మనకు నచ్చిన స్వీట్ అయితే కొనుక్కోవచ్చు లోపల. అలాగే చిన్న పిల్లలకి డ్రెస్ కూడా అమ్ముతున్నారు. లోపల అయితే దర్శనం అయితే చేసుకుని బయటకు అయితే వచ్చేసాం. చూడడానికి చాలా బాగుంది టెంపుల్. ఫస్ట్ టైం అయితే విజిట్ చేయడం ఈ టెంపుల్ నేను. రైల్వే స్టేషన్ నుండి 2.5 కిలోమీటర్స్ అయితే అవుతుంది ఈ టెంపుల్కి. అక్కడ నుంచి ఊబ్రా లేదా ర్యాపిడో ఏదైనా బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టెంపుల్ తిరుచానూర్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. రిటర్న్ ఊబ్రా బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్ అయితే అవుతుంది. అమ్మవారిని దర్శించుకొని డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి అయితే వెళ్ళిపోతాను. టైం అయితే నాకు సేవ్ అవుతుంది. కానీ ఈ వైపు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకే రోజులో 4 టెంపుల్స్ కవర్ చేయడం. బైక్లో వెళ్తున్నప్పుడు బ్యాక్ నుండి చూస్తే ఈ వ్యూ అయితే చాలా బాగుంది. తిరుచానూరుకి అయితే వచ్చేసాము. ఎక్కువ టైం అయితే లేదు. త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. టైం తక్కువ ఉంది. దర్శనం ఇంత త్వరగా అవుతుందని నేను అనుకోలేదు. చాలా బాగా అయితే జరిగింది. పద్మావతి అమ్మవారం దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్రతిదినం గోవిందరాజ టెంపుల్ దగ్గర నిత్య అన్నదానం అయితే జరుగుతుంటుంది. మార్నింగ్ 11 to ఈవినింగ్ 4 o'clock వరకు ఎవరైనా సరే అక్కడ ఉన్న వెళ్ళచ్చు. కడుపు నిండా భోజనం చేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎగ్జామ్ సెంటర్ అయితే ఈ కాలేజ్ కేఎంఎం కాలేజ్. కరెక్ట్ టైంకి అయితే చేరుకున్నాను. ఎగ్జామ్ కూడా చాలా బాగా రాశాను. రిటర్న్ బ్యాక్ అయితే అయిపోతున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.